ముందు వాళ్ళు అన్నారు, ముందు వీళ్ళు అన్నారు. వాళ్ళని ఎందుకండి దీంట్లోకి లాగుతారు? సార్ పోసాన్ల వంశీ చంపలేసుకుంటాడా? ఏదైతే బయటకు వస్తున్నారు కాబట్టి బెయిల్ మీద పశ్చాత్తాపం ఏమైనా కనిపించే పరిస్థితి ఉంటుందా మళ్ళీ ఇలాంటి? అంటే వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ అనే దాని మీద. కానీ అంతకంటే బలంగా ప్రజలందరి దృష్టిలో మనసులో ఉంది, మచ్చలాగా మిగిలింది. ఆయన అంతకుముందు భువనేశ్వరి గారి మీద మాట్లాడినటువంటి చాలా దారుణమైన ఒక వికృత సంస్కృతికి దారి తీశారు. ఈ మధ్య కూడా అతను ఆ కిరణ్ అనే అతను భారతి గురించి మాట్లాడితే అప్పుడు మళ్ళీ ఆయన మీద కూడా అరెస్ట్ చేశారు. ఏదో బెయిల్ మీద ఏదో బయటకు వచ్చాడు. అతను తర్వాత క్షమాపణలు కాళ్ళు పట్టుకుంటాను అది ఏదో చెప్పాడు. పోసాని కృష్ణమురళి కూడా నేను అన్నీ విరమిస్తున్నాను అని చెప్పాడు. ఆయన జైలు తిరిగి ఇంటికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆయన బయటే ఉన్నట్టున్నాడు. ఈయన కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ వంశీ కనుక నేను అందరికంటే ముందు దీన్ని ఖండించాను. ఏ రోజు కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టే విషయాలు విధానాలు ఎన్నైనా విమర్శించుకోవడం, కానీ వికృతమైన అంశం లేదు. వంశీ కనుక నిజంగా దాన్ని వెనక్కు తీసుకుంటే అంతకంటే ఆయనకు నిజంగా ఒక రాజకీయ సామాజికమైనటువంటి సరైన పరిస్థితి రావాలి అంటే బేషరతుగా కేసు అదైనా కాకపోయినా అది చాలా తప్పు జరిగింది అనేటటువంటి అప్పుడేదో సారీ చెప్తాను అన్నాడు. నీ సారీ నాకేమో అక్కర్లేదని ఆమె అన్నారు. కాబట్టి బెయిల్ రావడం విజయం అనుకొని దారి తప్పినటువంటి ఆ వికృతమైన అంశాన్ని కనుక విస్మరించడానికి ప్రయత్నిస్తే మటుకు చాలా పొరపాటు అవుతుంది. దానివల్ల ఇంకా శాశ్వతంగా అది అలా ఉండిపోతుంది. పోసానే ఆ విషయంలో అంతకుముందు నోరు ఎంత ఎక్కువ జరిగాడో తర్వాత అంత ఎక్కువగా వెనక్కు తగ్గాడు. బయటకు వచ్చిన రోజు మాట్లాడలేదు, ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు. సరే వంశీ కూడా మాట్లాడలేదు. నేను అంటున్నా దాన్ని కూడా కొంచెం బాడీ షేమింగ్ పద్ధతిలో ఇలా అయ్యాడు అలా అయ్యాడు. ఎవరు అందరూ అలాగే అవుతుంటారు. ఇంక అది వేరే విషయం. కానీ ముఖ్యమైనది ఆయనలో ఆ పరివర్తన అది సరైంది కాదు అనే గుర్తింపు వస్తుందా లేదా, చట్టబద్ధంగా ఎలా తప్పించుకుంటారు లేదా ఎలా ఎదుర్కొంటారు అది ఆయన లాయర్లు చూసుకోవాల్సిందే. కానీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన మీద బలంగా ఉంది. కానీ అది లేకుండా చర్చ పక్కకు దోపట్టించి మళ్ళీ పోటీ పెట్టి వాళ్ళు అనలేదా వీళ్ళు అనలేదా ఇలా చేస్తున్న ప్రయత్నాలు అప్పుడే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వంశీకి అదొక అవకాశం, మంచి తనను తాను దిద్దుకునే ఒక అవకాశం. తనతో పాటు ఇలాంటి వికృత సంస్కృతి మంచిది కాదు. ఎప్పుడు కూడా తల్లులను మహిళలను అనవసరమైన వాళ్ళను అమాయకులను సంబంధం లేని వాళ్ళను దూషించకండి. అది దూషణ కూడా కాదు, బూతు కూడా కాదు, అది అంతకు మించిన దుర్భాష. అదే దాన్ని చక్కదిద్దుకుంటాడా లేదనేది ఆయనకు ఒక ఛాలెంజ్. ఇది కోర్టు ఏమీ న్యాయదేవత అడగదు, కానీ న్యాయం అడుగుతుంది. న్యాయమైన సూత్రం మటుకు తప్పకుండా అడుగుతుంది. చేసుకోగలిగితే అప్పుడు ఆయనకు వచ్చిన బెయిల్ నిజంగా సార్థకం అవుతుంది. ఇక మిగిలినవి చట్టబద్ధంగా ఏమవుతాయి ఎట్లా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే అలాంటి సూచనలు ఏమి గతంలో చెప్పాను లేదా నేను అనలేదనడం వల్ల కూడా ఉపయోగం లేదండి. ఇప్పుడు గజం మిథ్య పలాయనం మిథ్య అని ఇందాక నేను చెప్తున్నానే, ట్రంప్ మిథ్య మధ్యవర్తిత్వం మిథ్య అంటే ఎట్లా కుదురుతుంది? అన్నీ జరిగాయి. సో నేను అనడం మిథ్య అక్కడ జరగడం మిథ్య అంటే అది కుదరదు. గజం మిథ్య పలాయనం మిథ్య కాదు. మీరు అన్నారు, దాని దుష్పరిణామాలు చాలా కలిగాయి. మొత్తం పార్టీ మూల్యం చెల్లించింది. చక్కదిద్దుకుంటే మంచిది, లేకపోతే ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ముందు అదే వస్తుంది. మీకంటే ముందు మీరు వేసిన నిందలు, మీరు చల్లిన బురద అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావడం తన కోసం అవసరం. పడిన వాళ్ళకి ఏమో అక్కర్లేదు, వాళ్ళు ఇప్పటికే విజేతలు అయిపోయారు. కానీ అది జరిగితే అసలు ఈ మొత్తం ఈ వికృత సంస్కృతి కూడా ఒక మార్గం అవుతుంది. ఎక్కడో చోట బ్రేక్ పడాలి కదా, వేయగలుగుతాడా? ఆయనకు ఒక అవకాశం ఉంది మరి బయటకు వచ్చాక. సార్ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫీట్స్